నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాష్. అహ్మదాబాద్ విమాన బ్లాక్ బాక్స్ ధ్వంసం, విదేశాలకు పంపే యోచన, డేటా విశ్లేషణ కోసం విదేశాలకు తుది నిర్ణయం తీసుకోనున్న కేంద్రం. అహ్మదాబాద్ లోని ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించడానికి విదేశాలకు పంపాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై భారత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న కొంత సమయంలోనే బీజే మెడికల్ క్యాంపస్ పై కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న 241 మందితో పాటు 34 మంది మెడికోలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన జరిగిన 28 గంటల తర్వాత విమానానికి సంబంధించి అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ అది ప్రమాద సమయంలోనే ధ్వంసమైందని తెలుస్తోంది. ఈ క్రమంలో అందులోని డేటాను విశ్లేషించడానికి విదేశాలకు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ నుంచి సమాచారం తెలుసుకునేందుకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశాలున్నాయని సమాచారం. అయితే అమెరికాకు ఈ బ్లాక్ బాక్స్ ను పంపే సమయంలో ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు భారత్కు చెందిన అధికారుల బృందం కూడా వెళ్లనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడంలో బ్లాక్ బాక్స్ డేటా చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఇంజిన్ మాల్ ఫంక్షనింగ్ లో ప్రాబ్లం లేదా పక్షులు ఢీకొనడం లేదా పైలట్ల తప్పిదం వంటి పలు అంశాలను ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నారు. అయితే ఘటన జరగడానికి అసలైన కారణాలకు సంబంధించిన వివరాలన్నీ బ్లాక్ బాక్స్ లో ఉంటాయి. అంటే కాక్పిట్ కమాండ్ ఇన్పుట్స్ నుంచి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ వరకు ప్రతి విషయం ఇందులో రికార్డ్ అవుతుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు మేడే కాల్ ఎందుకు చేశారో, ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలను తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ డేటా కీలకం. బ్లాక్ బాక్స్ లోని సమాచారాన్ని డీకోడ్ చేయడానికి ముందుగా ఢిల్లీకి పంపారు. అయితే డేటాను రికవరీ చేయడానికి వీలు లేనట్లుగా బ్లాక్ బాక్స్ దెబ్బతినిందని తెలుస్తోంది. దీంతో దాని విదేశాలకు పంపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.